హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో పూలు, తోరణాలు, పండ్లు, నైవేద్యాలు చాలా ప్రధానమైనవి. కానీ అసలు విషయానికొస్తే నామస్మరణ భగవంతుని నామాన్ని జపించటం పుష్పార్చన కంటే గొప్పదిగా పురాణాలు చెబుతున్నాయి. ఓం శ్రీ మహాలక్ష్మై నమః అనే నామస్మరణ మనలో ధైర్యం, ధనం, ధర్మం, శాంతి అనే 4 చతుర్విధ లక్ష్ములను ప్రభావితం చేస్తున్నాయి. పుష్పేహే పూజానాం దేవస్య క్షయం నయతే నిత్యసః నామస్మరణ మాత్రేణ పుష్పాణమయూతాం ఫలం. పుష్పాలతో పూజ చేయటం శుభం. కానీ ఒకసారి నామస్మరణ చేసినా అది లక్ష పుష్పాల సమాన ఫలితాన్ని ఇస్తుంది. శ్రావణే శుక్రవారేణ పూజయేత్ శ్రీ మహాలక్ష్మీం సర్వదుఃఖ నివిత్రస్తు సౌభాగ్యం లభతే ధ్రువం. శ్రావణ మాసంలోని శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజిస్తే అన్ని దుఃఖాలు తొలగి నిస్సందేహంగా సౌభాగ్యం ప్రసాదమవుతుంది. సైంటిఫిక్ రీజన్స్: శ్రీ మహాలక్ష్మే నమః, శ, ల, మ వంటి శబ్దాలు బ్రెయిన్లోని శాంతితత్వ కేంద్రాలను ఉత్తేజింపచేస్తాయి. ఓం మన శరీరంలో చక్రాల మధ్య సమతుల్యం తెస్తుంది. నామస్మరణ సమయంలో గుండె స్పందన స్థిరమవుతుంది. ఇది హార్ట్ రేటు, బ్రీతింగ్లను కంట్రోల్ చేస్తుంది. శ్రావణం అనగా శ్రవణం, నామస్మరణ వినడం, స్మరణ వల్ల మనలో లక్ష్మీతత్వం చోటు చేసుకుంటుంది. శ్రావణం ఒక కాలం కాదు, స్వయంగా లక్ష్మీ తల్లి విచ్చేసే సంకేతం. శుభ మనస్సుతో పిలవండి, ఆమె పాదాలు మీ ఇంట్లో శుభవార్త తీసుకురావటం ఖాయం. ధనం ఉండొచ్చు, శాంతి ఉండకపోవచ్చు, కానీ నామస్మరణం ఉన్న చోట లక్ష్మి తానుగా వాసం చేస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.